అది రాత్రి సమయం. ఒక నిశ్శబ్దమైన గ్రామం. నేల మీద చీకటి పడినప్పుడు అక్కడ ఎవరూ ఉండరు. ఒక గ్రామం ఒకే ఒక్క రాత్రిలో ఖాళీ అయిపోయింది. వేలాది మంది ఉచితంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎవరు ఊహించలేరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది రాజస్థాన్లోని కుల్దారా విలేజ్ స్టోరీ గురించి. ఏ ప్లేస్ ఫ్రోజన్ ఇన్ టైమ్. ఏ ప్లేస్ వేర్ సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ హిస్టరీ. ఈ కథ 1700 సంవత్సరం చివర్లో మొదలైంది. కుల్దారా రాజస్థాన్లోని పలివాల్ బ్రాహ్మిన్స్ అనే గౌరవప్రదమైన సమాజం నివసించే ప్రాంతం. వాళ్ళు సంపన్నులు, తెలివైన వ్యవసాయదారులు. చుట్టుపక్కల 83 గ్రామాలు అన్నీ వీరి ఆధీనంలో ఉండేవి. అయితే ఒక్క రాత్రికి రాత్రే మొత్తం గ్రామం ఖాళీ అయిపోయింది. నో బాడీస్, నో బ్లడ్, నో సైన్స్ ఆఫ్ స్ట్రగుల్, జస్ట్ ఎంటీనెస్. ప్రజల నమ్మకానికి అనుసారంగా దుష్ట నాయకుడు సలీం సింగ్, ఈయన జైసాల్మర్ రాష్ట్రానికి ప్రధానమంత్రి. అతడు అన్యాయపరుడు. అతనికి పలివాల్ బ్రాహ్మిన్స్పై కోపం ఉండేది. ముఖ్యంగా అతని కన్ను గ్రామంలో ఉన్న ఒక అందమైన బాలికపై పడింది. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు. గ్రామస్తులు ఇది అంగీకరించలేదు. 83 గ్రామాల ప్రజలు కలిసి ఒక శపథం చేశారు. మన మతాన్ని, మన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ రాత్రే వారు అన్నింటినీ వదిలేసి తమ కుటుంబాలతో కలిసి గ్రామాన్ని శాశ్వతంగా విడిచిపోయారు. అంతేకాదు, వెళ్తూ వెళ్తూ గ్రామానికి శాపం ఇచ్చారు. ఈ మట్టిలో ఇక ఎవరూ నివసించలేరు. ఆ శాపంతో నేటికి కుల్దారా గ్రామం ఒక రహస్యమైన స్థలంగా ఉంది. బ్రిటిష్ కాలంలో అక్కడ వాస్తవిక నివాసం ఏర్పాటు చేయాలని ప్రయత్నించారంటారు. బట్ ఎవ్రీవన్ హూ ట్రైడ్ ఫేస్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ట్రాజెడీస్. కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. కొంతమంది మానసికంగా డిప్రెషన్కి లోనయ్యారు. కొంతమందికి ఆకస్మిక మరణాలు కూడా జరిగాయి. అక్కడి స్థానికులు చెబుతున్నది ఏమిటంటే, రాత్రిపూట అక్కడ స్ట్రేంజ్ సౌండ్స్, షాడో ఫిగర్స్ కనిపిస్తుంటాయి. అనేక గోస్ట్ హంటర్స్, పారానార్మల్ రీసెర్చర్స్ కుల్దారాకి వచ్చారు. 2013లో వచ్చిన పారానార్మల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం అర్థం కాని ఈఎంఎఫ్ స్పైక్స్, ఊహించని విధంగా తక్షణం ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియని శబ్దాలు, మరికొన్ని నైట్ విజన్ ఫుటేజ్లో కనిపించిన భయానక ఆకారాలు. సైంటిస్ట్స్ అంటారు ఇది ఒక సైకలాజికల్ ఫినామినాన్. కానీ అక్కడికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఒకే మాట చెబుతారు, సంథింగ్ ఫీల్స్ రాంగ్ హియర్, లైక్ ది ప్లేస్ ఈజ్ వాచింగ్ అస్. కొంతమంది హిస్టారియన్స్ ఈ శాపం కేవలం ఒక పుకారు మాత్రమే అంటారు. వాస్తవంగా ఉష్ణస్థల జీవితం, నీటి కొరత, పొలిటికల్ టెన్షన్, వీటి వల్ల ప్రజలు ప్రాంతం వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ ప్రశ్నలే మిగులుతున్నాయి. ఎందుకు ఒక్క రాత్రిలో అంతా జరిగిపోయింది? వాళ్ళు ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఎవరు తిరిగి ఎందుకు రాలేదు? కుల్దారా ఇది ఒక గ్రామం కాదు, ఒక అర్థం కాని నిశ్శబ్దం. నిజంగా శాపం ఉందా, లేక మన మనసే భయంతో అలా ఊహించుకుంటుందా? కుల్దారాకి ఒకసారి వెళ్ళండి. అక్కడ నిలబడి ఆ గోడలు, వీధులు చూడండి. యూ వోంట్ నీడ్ గోస్ట్స్, ది సైలెన్స్ విల్ హాంట్ యూ. ఇలాంటి మరిన్ని రియల్ ఇండియన్ మిస్టరీస్, హాంటెడ్ ప్లేసెస్ మరియు అన్ఎక్స్ప్లెయిన్డ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే మినీ తెలుగు టేల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కథల కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.